పార్లమెంట్ నియోజకవర్గ స్థానం బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారయ్యారు. హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ను పార్టీ అభ్యర్థిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సుధీర్ హన్మకొండ జిల్లా వాసి, మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు. నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా పార్టీకి విధేయుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సుధీర్ కుమార్ సరైన అభ్యర్థిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహాలు, సూచనల మేరకు అధినేత కేసీఆర్ సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. వరంగల్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి పేరును కేసీఆర్ ప్రకటించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరసింగరావు అడిగి తెలుసుకుందాం. నరసింగరావు, అనేక తర్జనాభర్జనలు, సమాలోచనలు, పార్టీ నేతలతో సమావేశాలు, అభిప్రాయ సేకరణల తర్వాత కేసీఆర్ ఫైనల్ గా వరంగల్ బీఆర్ఎస్ పార్టీ లోక్సభ అభ్యర్థిని ఖరారు చేశారు. డాక్టర్ సుధీర్ కుమార్ పేరును ఫైనల్ చేశారు. అధికారికంగా కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. నిజానికి సుధీర్ కుమార్ ప్రస్తుతం హన్మకొండ జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు. ఆయన 2001 నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ వస్తా ఉన్నారు. సో దాంతో ఆయనకి పార్టీ విధేయుడిగా గుర్తింపు కూడా ఉంది. సో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. సో ఇప్పటికే అక్కడ రెండు ఇరు పార్టీలకు సంబంధించిన బరిలో ఉన్నటువంటి అటు కాంగ్రెస్, బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నటువంటి నేపథ్యంలో మరో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిని బరిలోకి దించితేనే పోటీలో ఉంటారని చెప్పి అనేక సమాలోచనల తర్వాత కేసీఆర్ డాక్టర్ సుధీర్ కుమార్ పేరును, మారేపల్లి సుధీర్ కుమార్ అంటారు, మారేపల్లి సుధీర్ కుమార్ పేరును ఖరారు చేశారు. ఈ రోజు ఫామ్ హౌస్ లో, ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో వరంగల్ జిల్లా నేతలతో ఆయన సమావేశం అయ్యారు. సమావేశంలోనే ఆయన అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత కూడా ఆయన మీడియాకు అధికారికంగా పేరును విడుదల చేశారు. నిజానికి ఈ స్థానం నుంచి ఇద్దరు ముగ్గురు నాయకులు కూడా పోటీ పడ్డారు టికెట్ కోసము. అందులో జనగామకు చెందినటువంటి డాక్టర్ సుగుణాకర్ రాజు పేరును కూడా కేసీఆర్ పరిశీలించారు. అయితే ఆయన విషయంలో ప్రస్తుతం ఆయన జనగామకు సంబంధించినటువంటి వ్యక్తి. అయితే జనగామ టౌన్ అనేటువంటిది భువనగిరి పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. అయితే దాంతో లోకల్, నాన్ లోకల్ అనేటువంటి ఒక నినాదాన్ని తెచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుందని చెప్పి ఈ రోజు సమావేశంలో దానిపైన కూడా చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన్ని పరిశీలనలోకి తీసుకోకుండా సుధీర్ కుమార్ అయితేనే పోటీలో ఉంటారు, సరైనటువంటి అభ్యర్థిని భావించి కేసీఆర్ అభ్యర్థిగా ప్రకటించినట్లుగా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ నరసింగరావు. వరంగల్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. పూర్తి అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి నవీన్ మనకు అందిస్తారు. నవీన్. లక్ష్మీ దుర్గా, అనేక సమీకరణాల మధ్య, అనేక సంప్రదింపుల మధ్య కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్ అభ్యర్థిని ప్రకటించారు. హనుమకొండ జడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి మారేపల్లి సుధీర్ బాబును అనౌన్స్ చేస్తూ పార్టీ నేతల, వరంగల్ పార్లమెంట్ పార్టీ నేతల సమావేశంలో కేసీఆర్ నిర్ధారించారు. అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది. అయితే అనేక సమీకరణాలు దీంట్లో ఉన్నాయని మనం భావించవచ్చు. అయితే ముందుగా రాజయ్యకు కూడా ఆహ్వానం. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకే టికెట్ కేటాయిస్తారన్నటువంటి ప్రచారం జోరుగా జరిగింది. ఆ మేరకు రాజయ్యకు కూడా ఆహ్వానం అందింది. పార్లమెంటరీ పార్టీ సమావేశానికి రావాలని రాజయ్యకు పిలుపు అందింది. రాజయ్య కూడా వెళ్లి కేసీఆర్ ఫామ్ హౌస్ సమీపంలోనే ఆయన తిష్టవేశారు. టికెట్ తనకే ఇస్తానని గ్యారంటీ చెప్తేనే తాను ఫామ్ హౌస్ లో అడుగు పెడతానని రాజయ్య మొండికేసి కూర్చోవడంతో రాజయ్య వెళ్ళకపోవడంతో మళ్ళీ ఆ సమావేశంలో చర్చలు జరిగాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది స్వప్న పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ అనేక విశ్లేషణలు, అనేక నేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాత కేసీఆర్ జడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి డాక్టర్ సుధీర్ బాబును, ఆయన ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత కావడంతో ఆయనకే టికెట్ ఇస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా టికెట్ కోసం పోటీ పడేటువంటి తెలంగాణ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఉద్యమకారులు అయితేనేమి, కొంతమంది అడుగుతున్నటువంటి ముఖ్యుల్లో అంతా మాల సామాజిక వర్గానికి
సంబంధించినటువంటి నేతలే ఎక్కువగా ఉన్నారు. అయితే మాదిగ సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా సుధీర్ బాబుకు టిక్కెట్ దక్కిందని చెప్పవచ్చు. ఎందుకంటే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత ఇప్పటికే ఉన్నటువంటి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ ను వీడి కొద్ది కాలం క్రితమే బీజేపీలో చేరారు. ఆయన బీజేపీ అభ్యర్థిగా కూడా ఉన్నారు. అయితే ఆయనకు సరైనటువంటి పోటీ ఇవ్వాలంటే సుధీర్ బాబే కరెక్ట్ అని కేసీఆర్ నిర్ధారించినట్టు సమాచారం అందుతోంది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ నవీన్.